కాబట్టి మళ్ళీ దానికి శ్రీశైలం రమేష్ గారు వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అన్నవరపు బ్రహ్మయ్య గారు వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. క్రైమ్ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి వారు, అన్నవరపు బ్రహ్మయ్య గారు సీనియర్ జర్నలిస్ట్, మరియు వివిధ సీనియర్ జర్నలిస్టులు, ఆడియో గారు, తహసీల్దార్ గారు, INTR సిబ్బంది, ముఖ్యంగా బాపట్ల జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా నమస్కారం. సిఆర్ అంటే శ్రీ రాఘవచారి మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇక్కడ బాపట్లలో జర్నలిస్టుల కోసం ఈ పునశ్చరణ శిక్షణ తరగతులు నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరగాలి. మీడియా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. ప్రజలకు నిజం చెప్పే బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది. అందుకే ఈ శిక్షణ తరగతులు కేవలం క్లాసులు మాత్రమే కాదు, మన వృత్తిని మనం మరోసారి మనమే పరిశీలించుకునే అవకాశం. ఈ రోజుల్లో వార్తల వేగం పెరిగింది. సోషల్ మీడియా వల్ల సమాచారం క్షణంలో వ్యాపిస్తోంది. కానీ వేగంతో పాటు ఖచ్చితత్వం కూడా ఉండాలి. నిజ నిర్ధారణ లేకుండా వచ్చిన వార్తలు సమాజానికి నష్టం కలిగిస్తాయి. ఈ శిక్షణలో మీరు నేర్చుకునే అంశాలు ఫ్యాక్ట్ చెకింగ్, అధికారిక సమాచార వనరుల వినియోగం, వృత్తి నైతికత, ఇవన్నీ మీ రోజువారీ పనిలో తప్పనిసరిగా ఉపయోగపడాలి. జర్నలిజం అనేది కేవలం వార్త రాయడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం. ఆ విశ్వాసం ఒకసారి పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతి వార్త వెనుక బాధ్యత ఉండాలి. ఇంకో ముఖ్యమైన అంశం జర్నలిస్టుల భద్రత. ఫీల్డ్లో పనిచేస్తూ మీరు ఎదుర్కొనే ప్రమాదాలు మనందరికీ తెలుసు. ఇటీవల బాపట్లకు చెందిన ఒక జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మనందరినీ కలిచివేసింది. మన వృత్తి ఎంత ముఖ్యమో మన ప్రాణాలు, మన కుటుంబం కూడా అంతే ముఖ్యమైనవి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, రోడ్డుపై భద్రతా నియమాలు పాటించండి. ఈ శిక్షణ తరగతులు మీకు కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథం ఇవ్వాలి. ఇక్కడ నేర్చుకున్న విషయాలు కేవలం నోట్స్కే పరిమితం చేయకుండా ఫీల్డ్లో అమలు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ తరగతులు అసలు ఉద్దేశం నెరవేర్చుతుంది. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిఆర్ మీడియా అకాడమీకి సహకరిస్తున్న APUWJకి నా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి ద్వారా ఈరోజు బాపట్ల జిల్లాలో ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న ఒక విషయం కూడా మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ప్రపంచాద్యంతం ఉన్నారు. ఇక్కడ బాగా చదువుకొని సమాజంలో పైకొచ్చి ఆర్థికంగా బాగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు చదివిన వాళ్ళు, వాళ్ళతో పాటు ఎదిగిన వాళ్ళు ఇంకా కూడా గ్రామంలో అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనము పైన తీసుకురావడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వంతెనని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒక స్ఫూర్తితో బాపట్ల సేవా సేతు, ఆ P4 బ్రిడ్జ్ టు బాపట్ల అంటే మన వసతిశాలలు, వైద్యశాలలు, ఇక్కడ మనకు అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని మనము వెబ్సైట్లో పెట్టి సంపూర్ణ పారదర్శకంగా ఎవరైనా దాన్ని అందించడానికి ఇష్టం ఉంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో వాళ్ళని ఆ ఒక స్కూల్ కానీ ఒక హాస్పిటల్లో
ఆ మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాం. మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా చాలామంది తెలిసి ఉంటారు. ఈరోజు సాయంత్రం మనం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకున్నాం. అక్కడ హాజరు కావాలని, అలాగే ఈ యొక్క మంచి ఉద్దేశంతో మన బడులు మరియు వైద్యశాలలు బాగా చేయాలని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అలాగే సభాసమకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే జర్నలిస్టులతో గత 10 సంవత్సరాలు నేను ఈ రాష్ట్రంలో నేను చేసిన ఈ పయనంలో జర్నలిస్టులు నాకు ఎంతో సహకారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి నేను సబ్ కలెక్టర్గా వచ్చినప్పుడు నుంచి నాకు ఇంకా గుర్తుంది, అటవీ ప్రాంతంలో రంపచోడవరంలో పార్వతీపురంలో టీమాటిటీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్టులు ఇంకా నాకు ఫోన్లో టచ్లో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అది నాకు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చేస్తున్న పనిని కూడా వాళ్ళు ఫాలో చేస్తే నాకు పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చూస్తే సమాజం పైన ఎంతో వాళ్ళకి ఆసక్తి ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరి దృష్టికైనా మనం తీసుకెళ్ళాలి. ఈ ఉత్సాహమే నాకు చాలా నాకు కూడా ఇష్టం అవుతుంది. మీ అందరికీ ఇంకొక విషయం తెలియచేయాలి. నా నాన్నగారు ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయ్యారు కర్ణాటకలో. ఆయన ప్రభుత్వ ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ వచ్చేదాకా ఒక 2-3 నెలల మీలాగా జర్నలిస్ట్గా కర్ణాటకలో పనిచేశారు. సో ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటాడు, ఒక ఇంక్విజిటివ్ నేచర్, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అలాగే అందరితో టచ్లో ఉండడం, అన్ని రంగంలో కూడా అన్ని వర్గాల్లో కూడా ఆయన ఒక సభ్యుడిగా ఉండడం, ఇవన్నీ ఒక మంచి క్వాలిటీస్ జర్నలిస్ట్లో ఉన్నాయి. మీ అందరి కృషితో జిల్లా బాగుపడాలి, రాష్ట్ర బాగుపడాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సరే, 124 రోజులు కంటిన్యూస్. 2 రోజులు తగ్గిందంటే నాకు ఒక కామెంట్ చెప్పి 2 రోజులు తగ్గింది కూడా ఆగారు. నేననేది ఈ చట్టం, ఈ రూల్స్ అన్నింటిలో ఉండాలి. మీరు ఐఏఎస్ రూల్స్ ప్రకారమే పనిచేయాలి. మనకు ఒక రూల్ అనేది మేము పనిచేస్తుంది. మనలో తప్పులు ఉండొచ్చు, మనం సవరించుకున్నాం. చిన్న పత్రికలకి నేను ఇచ్చే ఒకే సలహా, నేను నా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కమిటీలో కూడా ఈ విషయం నిర్మోహమాటంగా చెప్పాను. కుటుంబ ప్యాకేజీ చేయబాకండి. మనం జర్నలిస్టులు ప్రోత్సహించాలి. నువ్వు ఒకటి, మీ భార్యకి ఒకటి, మీ తమ్ముడికి ఒకటి, వాడి భార్యకి ఒకటి, మీ నాన్నకి ఒకటి, ఒకే పేపర్లో ఒకే కుటుంబంలో 6 మంది జర్నలిస్టులుగా అక్రిడేషన్కి అప్లై చేయించాలి. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను పెద్ద చర్చ జరిగింది రాష్ట్ర కమిటీలో. ఇందులో మిమ్మల్ని నేను ఎవరిని తప్పట్లా, ప్రముఖులు కూడా ఉన్నారు, చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. నేను ఎవరు తప్పట్టున్నా, మీరు ఆ విషయం ఒక్కటి పెద్ద చర్చ అవుతుంది అన్నిసార్లు. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి. చిన్న పెద్దలకు అండగా అన్ని ఉంటాయి, మనం ఉంటాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణగా ఆ ఒక్క విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నిర్ణయిస్తాను. కొన్ని విషయాలు వ్యతిరేకిస్తారు, ఏమి పరంగా వేరే విషయం. ఉదాహరణగా గత ప్రభుత్వంలో అప్లికేషన్ అనేది జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఇవ్వాలి, ఖచ్చితంగా పెరుగుతున్నాయి. విజయనగరం అలాంటి జీవాలని జీవ మొత్తం చదివాడు, జీవంలో ఉన్న దాని ప్రకారం అంతా